ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మనతో చెప్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, ఈ మూడే ముమ్మాటికి కారణం. నీ దగ్గర డబ్బులు లేకపోవడానికి నువ్వు చేసే ఈ పొరపాటే. నిద్ర లేవగానే ఇలా అస్సలు వద్దు తల్లి అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో మనం చేస్తున్న పొరపాట్లు ఏంటో తెలియచేయాలి అనుకుంటున్నారు. అవేంటో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోదండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించినటువంటి సందేశం గురించి చూస్తే, తల్లి, నువ్వు చేస్తున్నటువంటి ఈ 3 పనుల వల్ల, ముఖ్యంగా నువ్వు ఉదయం నిద్ర లేచిన తర్వాత చేసేటటువంటి ఈ పనుల కారణంగా నీ చేతిలో ధనం నిలబడడం లేదు. ప్రతి క్షణం కూడా నా దగ్గర డబ్బు నిలవడం లేదు, నాకు ఆదాయం రావడం లేదు, చేసే పనుల్లో నష్టాలు వస్తున్నాయి, లక్ష్మీ కటాక్షం నాకు దక్కడం లేదు అని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు. ఎప్పుడైనా కానీ ఒక మనిషి పేదవాడిగా పుట్టడం అయితే తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం ఖచ్చితంగా అది తప్పే అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, భగవంతుడు ఈ యొక్క సృష్టిలో ఉండే అనేక రకాలైనటువంటి జీవరాశులలో కేవలం మనిషికి మాత్రమే జ్ఞానం, తెలివితేటలు ఇచ్చారు. ఆ యొక్క జ్ఞానాన్ని, తెలివితేటలను వాడుకొని మనిషి ఎంత ధనాన్నైనా కూడా సంపాదించుకోవచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ధనం అనేది ఎలా సంపాదించాలో తెలియకపోవడం, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పుడు ఆ యొక్క అనుగ్రహాన్ని దక్కించుకోలేకపోవడం, అలాగే వచ్చిన ధనం అనేది నీటిలాగా ఖర్చయిపోతూ ఉండడం, ఇటువంటి సమస్యల కారణంగా మనిషి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే నువ్వు అనుకున్నంత ధనం నీ చేతిలో ఉండాలి అంటే, మొట్టమొదటిగా నువ్వు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ చిన్న పొరపాటు చేయకూడదు. అదేంటి అంటే కనుక, నువ్వు సూర్యోదయానికి ముందే చక్కగా నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత నువ్వు తూర్పు ముఖంగానైనా కానీ, ఉత్తర ముఖంగానైనా కానీ మొదటి అడుగును వేసుకోవాలి. తర్వాత మీ 2 చేతులని కూడా రుద్దుకొని ఆ అరిచేతులలో నీ యొక్క ముఖ చిత్రాన్ని చూసుకొని, తర్వాత 2 అరిచేతులను నీ కళ్ళ మీద పెట్టుకొని నమస్కరించుకోవాలి. ఈ యొక్క 2 అరిచేతులలో లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. ఆ యొక్క మహాలక్ష్మీదేవి యొక్క రూపాన్ని నువ్వు మనసులో తలుచుకొని అరిచేతులను చూసుకోవడం వల్ల ఆ రోజు నీకు లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ అనుగ్రహం అనేది పుష్కలంగా దొరుకుతుంది. అలా కాకుండా నువ్వు ఉదయాన్నే ఎలా పడితే అలా లేచి ఏ దిక్కున పడితే ఆ దిక్కున అడుగులు వేసుకుంటూ ఉంటే కనుక నువ్వు చేస్తున్న పనులలో ఆదాయం అనేది రాకపోగా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక రెండవది ఏంటి అంటే కనుక, ఉదయం నువ్వు మొదట నిద్ర లేచిన తర్వాత నువ్వు చేయవలసింది బ్రష్ చేయడం. ఈ విధంగా బ్రష్ చేయకుండా పిల్లల పనులు, వంట పనులు, స్కూల్కి వెళ్ళే హడావిడిలో గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి గబా గబా స్టవ్ వెలిగించడం, అంటే నువ్వు ఇంట్లో ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండడానికి నువ్వు తింటున్నటువంటి తిండే కారణం. అలా నీ చేతితో చేసుకున్నటువంటి వంట అమృతంతో సమానం. అలాగే అది నీకు అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలను అందిస్తుంది. కాబట్టి నువ్వు ఎంత శుచిగా, శుభ్రంగా చేసినప్పటికీ కూడాను పాచి నోటితో చేసేటటువంటి వంటలో అలక్ష్మి ఉంటుంది. కాబట్టి ఆ ఆహారాన్ని సేవించడం వల్ల నీ యొక్క మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. అలాగే పాచి నోటితోటి ఎప్పుడూ ముంగిట్లో ముగ్గు పెట్టకూడదు. ఈ పొరపాటు కూడా నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఈ పొరపాటును కూడా సరిదిద్దుకోవాలి. ఇక మూడోది ఏంటి అంటే కనుక, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వారిని అంచనా వేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ నువ్వు ఎదుటివారు కాస్త జాలిగా మాట్లాడినా, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి, తప్పులేదు, కానీ ఆపదలో ఉన్నాము అని నటిస్తూ ఎదుటివారిని వాడుకోవాలని ప్రయత్నిస్తూ ఎదుటివారి చేత
ధనాన్ని ఖర్చు చేపించాలి అనే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఎదుటి వారిని కీలు బొమ్మల్లాగా వారి చుట్టూ తిప్పుకునేటటువంటి మనుషుల యొక్క మాయ మాటలకి పడిపోతే రేపటి రోజున నష్టపోయేది నువ్వే అన్న విషయాన్ని గుర్తుంచుకో. కాబట్టి ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు తల్లి. అలాగే నీ ఇంట్లో చీపిరి అనేది ఎప్పుడూ కూడా నిలబెట్టి ఈశాన్య మూలన ఉండకూడదు. అలాగే చీపిరి ఎవరి కంటికి కనిపించకూడదు. నీ ఇంట్లో పాచి ఎత్తుకునే చోట చాలా శుభ్రంగా ఉండాలి. ఆ చేట చూస్తే చాలా శుభ్రంగా ఉంది అని మనసుకు అనిపించాలే తప్ప చెండాలంగా ఉంది అని చెప్పి మనసుకి ఎప్పుడూ కూడా అనిపించకూడదు. మంచం మీద కూర్చుని అన్నం తినకూడదు. మంచం మీద ధనాన్ని పెట్టకూడదు. అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో డబ్బు ఎవరికీ కూడా నీ చేతులతో బయటి వారికి ఇవ్వకూడదు. అలాగే పాలు కానీ పెరుగు కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ అలాగే ఉదయం 6 గంటల సమయంలో కానీ ఎవరికీ కూడా అప్పుగా ఇవ్వకూడదు. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని వీటికి నువ్వు పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించకుండా ఏది ఎప్పుడు ఎలా చేయాలో తెలుసుకొని ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది నీకు లభిస్తుంది. అర్థమైంది కదా తల్లి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.